న్యూ కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద 2 రోజులు నిర్వహించిన తబ్లీగే జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తీమా విజయవంతం కావడంపై ఇస్తీమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్తీమా విజయవంతంలో ప్రధాన పాత్ర పోషించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఇస్తీమా ప్రాంగణంలో మీడియా మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సయ్యద్ నౌషద్, కొడవలూరు మండల టీడీపీ నాయకులు సతీష్ నాగేశ్వరరావుతో పాటు పలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆడ తీసుకొని ఆడేస్తున్నాం. అట్టే ఉంచు. మీ అందరికీ నమస్కారం. ఇక్కడ మన చంద్రశేఖరపురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో, విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారిని, అలాగే ప్రశాంతి మేడంని, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము, ఇమ్మీడియట్గా వాళ్ళు గో హ్యాడ్ అని చెప్పడము, ఆ తర్వాత ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ భాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం. ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీలో అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం. ఇమ్మీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దోళ్ళు అది చెప్పుకొచ్చారు, గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు. కానీ అప్పుడే దాన్ని పక్క నుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే చెప్పడం జరిగింది. ఆ రోజు మేము మాట్లాడింది ఒక 25% ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే 25% చెప్పామో
రిమైనింగ్ 75 ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు వాటర్ బాటిల్స్, ఓకే 2 lakhs వాటర్ బాటిల్స్. అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు, ఓకే అది ఓకే. అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్, ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు 10 కావాలో 8 కావాలని, తర్వాత 15 అన్నారు, 20 అన్నారు, 25 అన్నారు, ఓకే 25. ట్రాక్టర్స్ కావాలన్నారు, ట్రాక్టర్స్. జేసీబీ కావాలన్నారు, జేసీబీ. అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్, ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఇది కాకుండా ఇమ్మీడియట్గా శానిటేషన్ దాని సెప్టిక్ ట్యాంక్స్ పురమాయించడం. అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు. సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం, అరే దాని దేవుంది ఇమీడియట్గా సీసీటీవీ కొత్తవి, నాట్ రెంటల్, కొత్తవి కొనిచ్చి పోలీసు వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ఇక్కడ ఈ సమూహంలో అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారు పెద్దోళ్ళంతా ఫలానా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే శానిటేషన్ ఉంది, మెడికల్ ఉంది, అలాగే ఆర్టీసీ ఉంది, మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చినారు, అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు వాకీ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి. మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు, మన విజయరెడ్డి గారు ఉన్నారు, ఇమీడియట్గా విజయరెడ్డి గారిని కన్సల్ట్ చేయండి. మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించండి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి. అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. కానీ దానికి ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు. ప్రతి మతానికి, ప్రతి రిలీజియస్కు, ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది. రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్, మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, అలాగే మేడం శ్రీమతి మన ప్రశాంతి మేడంని కానీ మరొక్కసారి ఈ దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది. వెళ్తుండే వాళ్ళని పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఎంత మన తాగుతుండేనా ఇంకా తాగిస్తున్నారు, వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దమ్. కానీ దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ విపిఆర్ ఫౌండేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విపిఆర్ ఫౌండేషన్ అంటేనే మొదటి వరల్డ్లో విజయం అని ఉంది. అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ, దాదాపు 2 లక్షల బాటిల్ వాటరు ఆయన తరపున ఒకటి. రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికొచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి, ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి, వంట వార్పులు చేసుకోవడానికి కానివ్వండి, ఫుడ్ జోన్స్లో, అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి, ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫున మాట్లాడి ఆయనే చేయించారు. విపిఆర్ తరఫున మాకు జరిగింది. తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు. వాళ్ళ ఫౌండేషన్ తరఫున నడిచింది. తర్వాత చిన్న కార్యక్రమాలు కూడా కెమెరాస్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది. వెంటనే మేడం గారిని అడిగాము, ప్రశాంత్ మేడం గారిని. ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి, ఆవిడ యొక్క మంచితనం గురించి, వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి. ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పని చేయండి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు. దాదాపు 70-80 కెమెరాలు సమకూర్చారు. ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని రాత్రి మాకు తెలిసింది. సో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ, ట్యాంకర్ ఫెసిలిటీ, అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ మాకు వాడుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే వచ్చారు. రెండోది దాదాపు 10 రోజుల నుంచి
వాళ్ళ యొక్క జేసీబీ మా దగ్గర ఉంచారు. ఆ జేసీబీ ఉంచినందువల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ్ అయింది. వేల రూపాయలు సేవ్ అయినాయి. ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీ పని పూర్తి చేసుకున్న తర్వాతే మాకు పంపించండి అన్నారు. మేము కూడా దాదాపు 27 రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఒక టీం ఉంది. ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హుసేన్ అనేటువంటి అతను ఉన్నాడు, మస్తాన్ వలి అనేటువంటి ఉన్నారు, మా జైనుల్ ఆబ్దీన్ అనేటువంటి ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా మౌలానా ఖాలిద్ అని చెప్పని, మౌలానా హన్నాన్ సాబ్ అని, ఇలా వీళ్ళిద్దరూ, వీళ్ళ తరపున ఇంకా మిగతా సోదరులు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము. ఏ సమస్య వచ్చినా సరే మేము ఒక 10 మంది కూర్చుంటాము. ఇమీడియట్గా కూర్చొని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము. ఆ సమస్య వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఆ సమస్యని నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్ళడము, ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు అందించడము. విపిఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే మేము ఇంత ఈ ప్రోగ్రామ్ని మేము జరుపుకోలేమండి. అది మాత్రం వాస్తవం. తర్వాత దాని గురించి ఈ యంత్రాంగం చూసారా, మన ప్రభుత్వ యంత్రాంగం, దీంట్లో కలెక్టర్ గారి దగ్గర నుండి, ఎస్పీ గారి దగ్గర నుండి, శానిటరీ వరకు కూడా ఎంత కోఆపరేట్ చేశారో మేము చెప్పుకోలేని ఇవన్నీ. ప్రతి ఎస్పీ గారు అయితే 2 times వచ్చారు, ఏఎస్పీ గారు అయితే 3 times వచ్చారు, డిఎస్పీ గారు అయితే ఎవ్రీ 2 days వచ్చారు, సిఐ గారు అయితే డైలీ వచ్చారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ గారు, డిఈ గారు ప్లస్ ఏడీ గారు, వీళ్ళు కూడా ఏఈ గారు ఎప్పుడు కూడా అనునిత్యం మాకు ఏం కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీకృష్ణ అని ఏఈ, ఆయన కూడా రాత్రి 11:30కు మాకు నీళ్ళు ఆగిపోయాయి కాలువలో నుంచి రావడం. 11 o'clock వచ్చి కూడా నీళ్ళని ఆయన ఇప్పించడం, దాని ఆ వాటర్ సదుపాయం కల్పించారు ఆయన. అందరికీ నమస్కారాలు. ఈ నెల 22, 23 తేదీన తబ్లీగీ జమాత్ తరపున మన కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇజ్తిమా నిర్వహించడం జరిగింది. ఈ ఇజ్తిమా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి, లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది వాలంటీర్గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక 250 మంది వాళ్ళలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం, ఫైర్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత కార్యక్రమంలాగా అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక 25 లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది. వీళ్ళు కూడా మనకి పెద్ద మనుషులు వాళ్ళు కూడా మనకి డబ్బు పరంగా ఏం వద్దు, మీ తరపున ఏం వాటర్ బాటిల్స్ కావండి, అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు. అవన్నీ అనునిత్యం వాళ్ళకి ఏది అవసరం వచ్చినా మన అజీజ్ భాయ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది. మరొకసారి అధికారులకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం.